ఇప్పుడు మాటల్లో అన్నారు దేశాల ఎల్లలు కూడా దాటిపోయాయి. అసలు అఖండ భారతదేశం ఎలా ఉండేదండి? భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే ఇప్పుడు మనం సంకల్పంలో చెప్పుకుంటాం. సంకల్పం చెప్పేటప్పుడు చెప్పు. అవునా కాదా? భరత ఖండము అండ్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, నీకు ఇంకొక మంచి ఇటు శ్రీలంక, ఇటు మాల్దీవ్స్, ఇవన్నీ కూడా మనకు ఉపద్వీపాలు అయ్యి 8 ఉపద్వీపాలని చెప్పారు మన పురాణాల్లో. అసలు యాక్చువల్గా ఇప్పుడు మనం శ్రీలంక అంటాం కదా, శ్రీలంక రావణ లంక కాదు. మరి సార్ ఇప్పుడు నేను దాన్ని ఇది ఎక్కడ ట్విస్ట్ కాదు, నిజం. అమ్మాయి కాలక్కాడు దగ్గర మహేంద్ర పర్వతం ఉంది తమిళనాడులో. మహేంద్ర పర్వతం నుంచి రామాయణంలో ఆయన ఏం చెప్పాడు? మహేంద్ర పర్వతం నుంచి హనుమంతుడు 100 యోజనాల దూరంలోని లంకకు వెళ్ళాడు. దాన్ని ఈయన వర్ణిస్తాడు. ఎవరు? సుగ్రీవుడు. అక్కడ 100 యోజనాల దూరంలో ఒక లంక ఉంది, అది 100 యోజన విస్తీర్ణము అని. 11 పాయింట్ సంథింగ్ అంటే 1200 అనుకుందాం, 12 కిలోమీటర్లు యోజనము అంటే. మరి 100 యోజనాలు అని అంటే 1200 కిలోమీటర్లు. ఇప్పుడు భారతదేశం నుంచి శ్రీలంక ఎంత దూరం ఉందమ్మా? ఆ వారధి ఎంత ఉంది? చాలా తక్కువ, 10లోనే 50 కిలోమీటర్లు, 56 కిలోమీటర్లు. కానీ ఇక్కడ నుంచి చూసినప్పుడు వాళ్ళ ఇవి కూడా కనిపిస్తాయి కదా సార్. నేను అదే చెప్తుంది, 56 కిలోమీటర్లు, 56 అంతే. శ్రీలంక విస్తీర్ణం ఎంతో తెలుసా? 346 కిలోమీటర్లు. మరి ఇందాక చెప్పిన లెక్కకి ఇప్పుడు 1200 కిలోమీటర్ల రేడియస్ ఇది రావణ లంక. 100 యోజనాలు అంటే 1200 కిలోమీటర్ల దూరం. అది ఈ లంక ఎందుకు అవుద్ది? దీని అసలు పేరు సింహళం. సింహళం. 4 మందంగాళ్ళు వచ్చారు కదా మనల్ని దోచుకోవడానికి, బ్రిటిష్ వాళ్ళు. వీళ్ళు వాళ్ళకి నోరు తిరక్క సిలోన్ సిలోన్ అనడం మొదలెట్టారు. అది సిలోన్గా ఉండింది. 1948లో దానికి స్వాతంత్రం వచ్చింది. 1973లో దానికి లంక అని పేరు పెట్టారు. ఉట్టి లంక అంటే బాగుండదని దానికి శ్రీ అని తగిలిచ్చారు. మరి ఇంతకీ అసలు రావణ లంక ఎక్కడుంది? లేదు, మాల్దీవ్స్ దగ్గర ఉంది. కానీ మాల్దీవ్స్ దగ్గర అంటే ఓషనోగ్రఫీ ఇది చేసిన సైంటిస్టులు ఏం చెప్తున్నారా అంటే 5000 నుంచి ఒక 10,000 సంవత్సరాల లోపల ఒక పెద్ద సునామీ లాంటిది వచ్చింది. అండ్ టెక్టానిక్ ప్లేట్స్ లో కదలికలు జరిగినాయి. దానివల్ల ఒక పెద్ద భూభాగం సముద్రంలోకి కుంగిపోయింది అని చెప్తున్నారు. అదే లంక అయి ఉండొచ్చా? అప్పుడు రాముల వారు కట్టిన రాళ్ళు కానీ ఏవి ఇంకా లేవు. ఎట్లా నీకు సముద్రంలో మునిగిపోయి ఉన్నాయమ్మా, సముద్రంలో మునిగిపోయి ఉన్నాయి. అక్కడి నుంచి ఇప్పుడు అది ఓషన్, నీకు లోపల ఇప్పుడు దీన్ని ద్వారకాని ఐడెంటిఫై చేశారు. మన మోడీ గారు కూడా వెళ్ళి అక్కడ దండం పెట్టుకొని వచ్చారు కదా, పూజ అవి చేశారు, దండం పెట్టుకొని వచ్చారు కదా, చేశారు. కానీ దాని మీద మధ్యలోనే ఆపేశారు తెలుసా నీకు ఆ ప్రాజెక్ట్ ని? ఎందుకంటే యాక్చువల్లీ నవంబర్ లో పర్మిషన్ ఇస్తారు, అందరికి వెళ్ళడానికి వీలుంటుంది. ప్రాజెక్ట్ దాన్ని ఎక్స్కవేట్ చేసే ప్రాజెక్ట్ ఒకటి ఉండే మన విదేశాల ఫండింగ్ తో. కొన్ని బృందాలు వెళ్ళి అవన్నీ టెస్టులు చేసి వచ్చేవి. వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్నర్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. దాన్ని ఆపేశారు. ఎందుకని? ద్వారక ఉందని తెలిస్తే మహాభారతం కరెక్ట్ ఉన్నట్టే కదా. మహాభారతం ఉంది జరిగింది అని అంటే కృష్ణుడు, ధర్మరాజు వీళ్ళందరూ ఉన్నట్టే కదా. ఇప్పుడు దాకా మనకు నూరిపోసింది ఏంది? అవన్నీ పుకిటి పురాణాలు, అంతే కదా.
మరి నీకు ద్వారక కళ్ళ ముందు కనిపిస్తుంటే అది పుక్కిట పురాణం ఎట్టవుద్ది? ఉమ్, ద్వారక మునిగిపోయిందన్న సంగతి కూడా మనకి మహాభారతంలో ఉంది. ఉమ్, అంత భయంకరమైన కుట్ర మన మీద జరిగింది. ఉమ్. కానీ ఇప్పుడు రామసేతు అన్నారు మీరు, మాల్దీవ్స్ దగ్గర అని చెప్పారు. కొంతమంది ఏమో ఆస్ట్రేలియా అని చెప్పి కూడా చెప్తున్నారు. ఆస్ట్రేలియానే అసలు లంక అని కాదు కాదు అంటారు. కాదు. కాదు. నీకు నేను కానీ ఒకటే సర్ప్రైజింగ్ అనిపించింది మీరు చెప్పిన దాంట్లో. అంటే ఇప్పుడు మనం చూసి నమ్ముతున్నటువంటి రామసేతు అది రాముడు కట్టింది కాదా? కాదు ముమ్మాటికి. ముమ్మాటికి. ఉమ్. ఎందుకు మరి దాన్ని రామసేతు అని రామసేతు ఎందుకు అంటున్నారు? దీస్ ఆర్ ఆల్ టెంపుల్ టూరిజం. ఓ, ఉమ్. ఇది కూడా ఉందంట. ఉమ్. కానీ ఇప్పుడు శ్రీలంకకి ఇంతమంది వెళ్తున్నారు మనోళ్ళు, ఇండియా వాళ్ళు వెళ్ళి అక్కడ ఇదిగో ఇక్కడే అదేదే వాడు రావణుడు వాడి శరీరం ఉంది, ఒక పుష్పక విమానం ఇక్కడే పుష్పక విమానం ఆగింది, నల్లగా ఉంటుంది చూడండి. ఇవి చూసాను సార్. అశోకవనం ఇదే, సీతమ్మ ఇక్కడే ఇక్కడే అని చెప్పి. సార్ ఇట్స్ ట్రూ సార్, నిజంగా చాలా మంది చెప్తుంటే విన్నాను నేను. ఇది దీస్ ఆర్ ఆల్ కల్పితాలు అవన్నీ. టెంపుల్ టూరిజం. అంతే. వాడి శ్రీలంక వాడు బతకాలి కదమ్మా. ఓ గాడ్. సో ఓకే, మళ్ళీ కమింగ్ బ్యాక్, అఖండ భారతం. రామాయణంలో కైకమ్మ ఈయన్ని అడవులకు పంపిస్తుంది కదా, ఆ టైంలో భరతుడు అండ్ శత్రుఘ్నుడు ఇద్దరు వాళ్ళ తాతగారి దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు రష్యాతో ఎవరికి యుద్ధం జరుగుతుంది? ఉక్రెయిన్. యుక్రెయిన్కి వెళ్తారు వాళ్ళు. ఓ, ఎందుకని సార్? అక్కడ మనది బార్డర్స్ అయ్యి బార్డర్లను కాపాడడానికి వెళ్తారు. రష్యా, రష్యా సంస్కృత నామం ఏందో తెలుసా? వృక్ష. 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 వృక్ష అంటే ఏందో తెలుసా? ఎలుగుబంటి. సోవియత్ రష్యా శ్వేత వృక్ష, తెల్ల ఎలుగుబంటి. తెల్ల ఎలుగుబంట్లు ఉండే ప్రదేశం కాబట్టి దానికి శ్వేత వృక్ష అని పేరు వచ్చింది. పోలార్ బేర్స్ అంతే కదా. విన్నావా ఎప్పుడైనా ఇది? మీరు చెప్పింది అయితే వెళ్ళలేదు సార్. తెల్ల ఎలుగుబంటి అంటే పోలార్ బేర్, అదొకటే అక్కడ వరకు తెలుసు. శ్వేత వృక్ష అంటారు తెల్ల ఎలుగుబంటిని. ఇలా చాలా దేశాల పేర్లు మన సంస్కృత నామాలు ఉన్నాయి కదా సార్ వాటికి. ఆఫ్ఘనిస్తాన్ బాగ్దాద్ ఉందా? బాగ్దాద్. బాగ్దాద్. బాగ్దాద్ ఎవరి పేరు మీద వచ్చిందో తెలుసా నీకు? భగదత్తుడు. ఆయన భగదత్తుడు మన మహాభారత యుద్ధంలో పాల్గొన్నాడు. భగదత్త బాగ్దాద్, అక్కడి నుంచి వచ్చాడు ఆయన యుద్ధానికి. మహాభారత యుద్ధంలో పాల్గొనడానికి అక్కడి నుంచి వచ్చాడు. సో అట్లా నువ్వు ఈ రామాయణంలో ఉన్నటువంటి మన అఖండ భారతం అలా ఉండేది అంత. ఇవన్నీ బార్డర్స్ మనకి, ఉక్రెయిన్ గానీ, రష్యా, ఇటు మీరు చెప్పినట్టుగా ఆఫ్ఘనిస్తాన్, ఈ కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇవన్నీ ఉత్తర కురుభూములు అనేవాళ్ళు. ఉత్తర కురుభూములు. ఉత్తర కురుభూములు అంటే అర్థం? వాటి పేరు అది ఉత్తర కురుభూములు. అర్జునుడు వాళ్ళ దగ్గర పన్ను వసూలు చేయడానికి అక్కడికి వెళ్ళొస్తాడు. ఆ విషయం కూడా మీకు మహాభారతంలో ఉంది. ఇంకా భారతం గాని, రామాయణం గాని, భాగవతం గాని చదివితే ఇన్ని విషయాలు తెలుస్తాయి ఫస్ట్ మనకి. అసలు నీకు యు కాంట్ బిలీవ్ అమ్మా. నువ్వు ఏదో పురాణం ఏదో ఒక దీన్ని చదివినట్టు కాకుండా ఒక అనలిటికల్ బేస్ తో నువ్వు కానీ దాన్ని చదివితే అనేక విషయాలు నీకు బయటకు వస్తాయి. అనేక విషయాలు. టెంపుల్స్ మీరు చెప్పినప్పుడు నేను చాలా గుళ్ళ గురించి విన్నాను సార్. నాకే సర్ప్రైజింగ్ అనిపించింది. అసలు ఇప్పటి వరకు బయట ప్రపంచానికి తెలియని మిస్టీరియస్ టెంపుల్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయమ్మా, ఉన్నాయి. అసలు నీ దేశమే మిస్టీరియస్ దేశం తల్లి. నీ దేశమే మిస్టీరియస్ దేశం. కొన్ని వేళ సర్ప్రైజింగ్ గా అనిపిస్తాయి సార్. హిమాలయాస్ గురించి ఇందాక అనుకున్నాను కదా, అది మీకు ఇప్పుడు చెప్తాను. ఇక్కడ లెట్ ద పీపుల్ ఆల్సో నో. హిమాలయాస్ లో ఒక ఇంటీరియర్ ప్లేస్ అది. యమునోత్రికి వెళ్లే దారిలో అది లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్తుంది. ఆ పేరు నాకు గుర్తు రావట్లేదు, అంతకంటే ఇంకేం లే. హాయిగా మామిడి తోటల ఇయ్యుని శుభ్రంగా దిగి మామిడికాయలు కోసుకొని అక్కడ కొంత సమయం మన పాండవులు అక్కడ గుహలో ఉన్నారు. ఆ గుహ అంతా చూసాం మేము.
తర్వాత అక్కడ ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్కి వెళ్ళాం. అక్కడ ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఉంది. ఆ ప్లాట్ఫామ్ ఏంటి అని అడిగితే అక్కడ వాళ్ళు చెప్పిన ఊరు వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటయ్యా అని అంటే నా మామూలుగా నేనేందంటే ఎక్కడైనా వెళ్తే అక్కడ ముందు ఆ పూజారిని అడుగుతాను విషయం, ప్రాంత విశిష్టత ఏంటని అడుగుతాను. అట్లా మీకు ఇప్పుడు వైదీశ్వరన్ కోయల్ విన్నారా? విన్నాను సార్. వైదీశ్వరన్ కోయల్ దగ్గర ఒక అదే తటాకం ఉంటుంది, కొలంలాగా. దాంట్లో మునిగితే చర్మ వ్యాధులు పోతాయంటారు. ఇంకొక ప్రసిద్ధి ఉంది దానికి, ఇది వైదీశ్వరన్ కోయల్కి. మీకు ఇబ్బంది లేదనంటే ఈ సంఘటన చెప్తా నేను. నా స్నేహితుడు పక్కా కమ్యూనిస్టు, ఎంత ఇదంటే ఏదైనా ఉపన్యాసాలు చెప్తుంటే ఇది దేవుడి గురించి 4 మంచి మాటలు మాట్లాడుకుంటుంటే నేరుగా దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఇంకా ప్రశ్నలతో ఇసిగించేసేవాడు. సరే మేమందరం కలిసి కూర్చొని, నేను ఐ వాజ్ ఇన్ మెడికల్ ప్రొఫెషన్, పబ్లిక్ సెక్టర్లో, సెంట్రల్ గవర్నమెంట్లో కూర్చొని మాట్లాడుకుంటుండేవాళ్ళం. ఇట్లా మాట్లాడుకుంటూ నేను వాడితో అన్నా, ఇక్కడ వైదీశ్వరన్ కోయల్ అని ఉంది, అక్కడ నీకు థంబ్ ప్రింట్ తీసుకొని నీ జాతకం చెప్తారు అన్న. ఏ పో అవన్నీ ఏం లేదు అని అన్నాడు. మరి ఏమనుకున్నాడు? అయితే వాడి దగ్గర ఉన్న మంచి గుణం ఏంటంటే ఏ విషయాన్ని అయినా సరే పరిశీలిస్తాడు. పరిశీలించి ఇది నిజమా కాదా అని నిర్ధారణ చేసుకుంటాడు. నేను ఇది వాడి పేరు కూడా చెప్తాను, మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు. రాధికా మోహన్ వాడి పేరు. ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు నాకు. ఈ మాట చెప్పంగానే వాడు ఇంకొక ఫ్రెండ్, ఇద్దరు అప్పుడు నెల్లూరులో నేను వర్క్ చేస్తున్నా, బండి వేసుకొని వెళ్ళిపోయారు వైదీశ్వరన్ కోయల్కి. వెళ్ళిపోయి వాడికి అక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నాడట, ఆయన ఇప్పుడు లేడు. ఆయన నేనే చెప్పా అతనికి, ఇదిగో పలానా చోట పలానా వాళ్ళు ఉంటారు. ఆయన దగ్గరికి వెళ్ళారు వీళ్ళు. నువ్వు నైనా రేపు రానని చెప్పి చెప్పారు. మళ్ళా ఆ రోజు ఉండి రేపు రెండో రోజు వెళ్ళాడు. రెండో రోజు వెళ్ళి ఆ తర్వాత నుంచి వాడు నాకు కనిపించడం మానేశాడు. 2 నెలల తర్వాత వాడు నాకు కనిపించాడు. నేను పట్టుకున్నా. అప్పుడు గడ్డం పెరుగుంది కొంచెం. పట్టుకొని ఏందిరా ఏమయ్యావు, అసలు ఏంది, నువ్వు వైదీశ్వరన్ కోయల్ అని చెప్పాను అప్పుడు, అదే లాస్ట్ అంటే వాడు ఏం చెప్పాడంటే, అప్పుడు తెలియదు వీడు పోయి వచ్చిన సంగతి కూడా. నువ్వు చెప్పిన తర్వాత పోయి వచ్చాను గురు. మరి ఏంట్రా అంటే, ఏం లేదు గురు, అంతా రాసి ఉంది గురు, రాసిన ప్రకారం జరుగుతుంది గురు అన్నాడు ఆయన. నేను వాడు చెప్పుకొచ్చాడు. నన్ను ఆయన థంబ్ ప్రింట్ చూడగానే ఆయన నీ తల్లి పేరు ఇదిగో ఈ అక్షరంతో మొదలవుద్దా అని అడిగాడు. అవును అంటే నా తల్లి పేరు చెప్పేశాడు. నా తండ్రి పేరు ఈ అక్షరంతో మొదలవుద్దా అంటే అవునన్నాను, తండ్రి పేరు చెప్పేశాడు. నా పేరు రాధికా మోహన్ అనేది కొంచెం ఇదైన పేరే కదా, అంటే కాస్త కామన్ నేమ్ అయితే కాదు కదా. నా పేరు చెప్పాడు. అండ్ నాకు కడుపు మీద కత్తి ఘాటు ఉందని కూడా చెప్పాడు. అంత ఎగ్జాక్ట్ గా నువ్వు ఇక్కడ వచ్చే సమయానికి నీ భార్య 6వ నెల గర్భవతి అని కూడా చెప్పాడు అని చెప్పాడు. ఓ మై గాడ్. మరి దీన్ని ఏమంటారు? ఒక వేలి ముద్రతో అన్ని అగస్త్యనాడి అంటారు.